ఘనంగా జరిగిన ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ 73వ వ్యవస్థాపక దినోత్సవం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 73వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఆసుపత్రిలో యూనియన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ శాఖ జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఎన్ బాలస్వామి నాయక్, జనరల్ సెక్రటరీ జి అబ్రహాం, మునప్ప, ల్యాబ్ ఇన్ఛార్జ్ అలీఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ శాఖ అధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్ బాలస్వామి నాయక్ మాట్లాడుతూ 72 సంవత్సరాలు పూర్తి చేసుకుని 73వ సంవత్సరంలో అడుగు పెట్టడం హర్షణీయమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్లు 250 మంది ఉన్నారు, శానిటేషన్ 350 మంది ఉన్నారు, 4వ తరగతి ఉద్యోగస్తులు 100 మంది కూడా లేని పరిస్థితి ఉందని అన్నారు. 4వ తరగతి ఉద్యోగస్తుల విషయంలో ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని మేలు చేయాలని అన్నారు. ఆసుపత్రి సిబ్బంది కోసం క్యాంటీన్ ఏర్పాటు చేయాలని తెలిపారు. మా సమస్యలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన గుర్తు చేశారు. అనంతరం జనరల్ సెక్రటరీ అబ్రహాం మాట్లాడుతూ 4వ తరగతి ఉద్యోగస్తులకు ఈ సమస్యలు ఎక్కువ ఉన్నాయి, మాపై దయ ఉంచి ఇక్కడున్న అధికారులు, ప్రభుత్వం వెంటనే మా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ట్రెజరర్ కె సురేష్, గాయత్రి, కళ్యాణి, రాజ్యలక్ష్మి, పరశురాం, శేషురెడ్డి, సుగుణమ్మ, స్వర్ణలత, రామేశ్వరమ్మ, జయలక్ష్మి, మంగమ్మ, భాగ్యమ్మ పెద్ద సంఖ్యలో ఉద్యోగస్తులు పాల్గొన్నారు.